హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తోల కార్తీక్ లక్స్. ఎట్లున్నారు? నేనైతే మంచిగా ఉన్నా, మీరు కూడా అందరు మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను. అందరూ మంచిగా ఉండాలి కూడా. ఇలా ముచ్చట ఏంటంటే బాయ్ కాడికి వచ్చిన బాయ్ కాడ ఏంటంటే కొంచెం చూపిస్తా, ఏం చేసినా చూపిస్తా, చెప్పుడు కాదు చూపిస్తా వీడియోని. ఇట్లా గుంపుగా వరిని ఏం చేసినానంటే, ఒక దగ్గర కొన్న వరిని ఏం చేసినా అంటే ఇట్లా పాయలు ఈరగొట్టినాం. ఇట్లా పాయలు ఎందుకు ఈరగొట్టిన అంటే ఇది కారణం ఉంది. ఇట్లా వేయడం వల్ల వాటర్ కనిపిస్తున్నాయా, వాటర్ కనిపిస్తున్నాయి కదా, ఈ వాటర్ అనేవి డ్రై అవుతాయి. సో ఇంకొక యూజ్ ఏంటంటే ఇప్పుడు మనము వరిచేను అయ్యింది కదా, అది వాటర్ డ్రై అవ్వడం కోసం. సో అట్లా గ్యాప్లు ఇచ్చినాం కదా, ఆ గ్యాప్ చేసినాం కదా, ఆ గ్యాప్ వల్ల ఏంటంటే వరిచేను కింద పడకుండా, ఒకవేళ గాడి పిక్కు వచ్చినా సరే ఒక్కసారి పడిపోతుంది. చేను అయినాక అలా బలం ఉండదు కదా, అది కింద పడిపోకుండా ఆ గాడుపు అనేది ఆ గ్యాప్లకి ఏం చెల్లిపోతుంది. సో దానికోసం చేసిన అన్నట్టు డ్రై అవుతుంది, కార్డు వెళ్ళిపోతుంది. దానివల్ల చేనుకి ఎలాంటి ప్రాబ్లం ఉండకుండా వేసిన. ఇంకొకటి చూపిస్తా, ఇది కనిపిస్తుంది ఇక గ్యాప్. ఇదంతా అన్నీ ఆ చెట్లు ఏమైందంటే ఇక్కడ మొత్తం వంగిండే, ఆ చెట్లను కూడా క్లీన్ చేసిన అన్నట్టు. మన కోస్టర్ మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఇక, అందుకే ముందు జాగ్రత్త కదా, ముందే సెట్ చేసి పెట్టిన అన్నట్టు. ఇక ఇదంతా గుంపులు ఉండే చెట్లు, అంతే ఇక కట్ చేసినట్టు కనిపిస్తుంది కదా. ఇదంతా కట్ చేసి సెట్ చేసినాం అన్నట్టు. ఇక్కడ పైన మట్టి చూపించిన, ఇక కింది మట్టిలో కూడా అనిపిస్తుంది. అక్కడ రోడ్ దగ్గర దాకా కనెక్షన్ అక్కడ వేసినాం. ఇట్లా అంతా మరి డ్రై అవ్వట్లేదు ఫుల్, ఇంకా జాలీలు పోతున్నాయి. మరి కొంచెమన్నా కొద్దిగా క్యూర్ అవుతాయి అన్నట్టుగా ఏదో చిన్న ప్రయత్నం అన్నట్టు. ఆ కడిల దగ్గరికి ఇట్లా ఇదంతా వేసిన, చూడాలి రిజల్ట్ ఎంతవరకు ఉంటుందో. చేయలాగా ఈ గ్యాప్లు ఉన్నాయి కదా, ఈ గ్యాప్లు ఎట్లా వేసినారు అనుకుంటున్నారా? ఇగో ఈ పైప్ యూజ్ చేసిన పొద్దున నుంచి ఇప్పుడు దాకా అయింది. ఈ గ్యాప్ ఈ పైప్ తోటే చేసిన, ఎందుకంటే ఈ నార్మల్గా చేతులతో వేయాలంటే ఇది చినిగిపోతుంది. ఇక పొద్దంతా దీనికి అయిపోతుండే మన బతుకంతా. ఒరైన కాలం నుంచి ఎన్నోసార్లు ట్రై చేస్తున్నాం, కానీ వరికొత్త మిషన్ ఎక్కడ దొరకట్లేదు. దగ్గర మా ఒరే అయినా కానీ ఇప్పటికీ 20 రోజులు అవుతుంది అప్రాక్సిమేట్లీ. మొత్తం పండు మక్కిపోయింది. ఏం చేస్తాం, మేము ఒక్కడమే కాదు, అసలు మా విలేజ్కే రాలేదు వరికొత్త మిషన్. రమ్మన్నా ఇవాళ రావట్లేదంట. ఇంకా మాకంటే తక్కువ పొలం, కానీ ఎక్కువ పొలాలు ఉన్న అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంకా చూసి ఒక 2-3 డేస్ చూసి మేము కూడా ఇక నార్మల్గా చేతి కొత్త చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. ఇక చూడాలి ఎట్లయితుందో పరిస్థితి. ఇక ఆ టైం ఏందిరా, ఎందుకు చింపేసినావు? ఏంది లెటర్ రాయనికి నీకు పేపర్లే దొరకలేదా నీ బుక్లో? ఎవరు చింపేమన్నారు చెప్పు, ఎందుకు చింపినావు? మీ సార్ చెప్పన్నా, మీ తెలుగు సార్ బుక్ మీ సార్ చెప్పాలా మరి? చెప్పన్నా మీ కల్పన మేడానికి, మీ కల్పన మేడం ఫోన్ చేసి చెప్తా, నువ్వు బుక్లు అని చెప్పేస్తున్నావు, రేపు నుంచి మా దీక్ష స్కూల్కి రావడం చెప్పేస్తా. ఇంటికాడ ఉండవు సపరేట్గా. సైకిల్ కాదు, పనికోవాలి ఇంటికాడ ఉంటే. సైకిల్ కాదు, మీ అమ్మమ్మ అమ్మడి పనికోవాలి, రోజు పనికోతే పైసలు ఇస్తారు. చూసినావా చెల్లి ఒక్కటన్నా ఖరాబ్ వేసుకుంటుందా? నువ్వైతే అన్నీ ఖరాబ్ వేసుకుంటావు. నీకైతే దండగా స్కూల్ కూడా అయితే దండగా. బల్బం అయిపోయిందా? కొత్తది కొనేద్దాంతి. నీకు ఎన్ని బుక్స్ ఇచ్చినా ఏం లాభం, యూజ్లెస్. ఇట్లా వినగొట్టుకుంటే ఏం లాభం చెప్పి మేము పొద్దున రేపు వేయడానికి మీకు కంప్లీట్ చేస్తాను నేను. నువ్వేంటి ఏ క్లాస్? నువ్వు తెలుగు ఒకటే పెట్టించిరా హోంవర్క్ ఇంకేం పెట్టలేదు, అది ఒకటేనా? ఎందుకు కట్టియలేదురా? ఇంగ్లీష్ కూడా ఏం పెట్టలేదు హోంవర్క్? నేనేం చెప్పు, పొద్దున్న లేచి మరి ఏడుతానంటే కుదరదు, మరి తోమడే ఉంటుంది అప్పుడు పొద్దున. దాన్ని చూచి రాకరా? ఏంటి అన్నట్టు, అంటే ఇవి ఎట్లుంటాయి టైర్ అన్నట్ట పాట రైట్.
నీ అయిపోయినాయి ఆరా రాసుడు మొత్తం మరి నీ బుక్ అయిపోయిందా నీ కొత్త బుక్ ఇచ్చి రారా మళ్ళా మరి ఎప్పుడు ఇస్తారట్రా కొన్నే పేజీలు మీ ఇద్దరే అయిపోయిందా మీ క్లాస్ లెవెల్ అయిపోలే ఇంకా ఎందుకంట మిగతా రాసలే రారా అటు ఇటు తిరుగుతురా మీ సార్ మేడం ఏమంటలేరా మరి అటు ఇటు తిరిగితే ఏమంటది మరి మిమ్మల్ని ఎవరు అడుగుతలేరా అంతేనా కింద నువ్వేం రాసినావు తేజు తమ్మునికి ఎట్టియాలి హోంవర్క్ ఎందుకు ఎట్టియలేరా తమ్మునికి బుక్ ఆడ మర్చిపోతే హోంవర్క్ పెట్టారా నీకెందుకు కట్టించారు మరి అదే ఎందుకు కట్టించిండు తమ్మునికి ఎందుకు కట్టించలే నీకెందుకు కట్టించిండు అంటున్నావు మరి తమ్ముడు మరి బుక్ మర్చిపోతే నువ్వేం చేసినావు 2 గుద్ది తొలకరావాలిగా బుక్ తీసుకొని చెప్పలేదా నువ్వు తమ్మునికి ఒకటే క్లాస్ గారా తమ్ముడు నువ్వు ఒకటే నా ఇద్దరు మరి బుక్ తమ్ముడు మర్చిపోతే తీసుకురావాలి తమ్ముడిని తమ్ముడికి కట్టిలే అంటే తమ్మునికి అన్నీ వచ్చా మరి ఇవన్నీ రాస్తాడా తమ్ముడు అంటే నీకు రావా ఇంకా నేర్చుకోవాలి నువ్వు అన్నీ నేర్చుకోవాలి తొందర నేర్చుకోవాలి అన్నీ సరేనా ఏడుకోతున్నావురా దీక్షిత్ అటు పోయినా కింద పడతావు వద్దటు ఎందుకు పడతావు ఏమైందిరా కారు దాకా కూడా వద్దు అటు దూరం పోవద్దు ఏడుకోయినావా అది ఇప్పటిదాకా లిట్టు దగ్గరకు పోయినావా ఉంది వెళ్ళారా పడతాడు రే మల్పిగా వదిలేరా ఆడ దొక్కుతాడు వదిలే మెల్లగా ఒక్కాలి స్పీడ్ ఒక్కొద్దు అట్లా అది ఏడుకోతుంది ఎవరు నూకనియొద్దు కింద పడుతావు ఏడుకోతున్నావు అదే లిట్టు ఉందా ఇంటికాడ లిట్టు ఏడుకోయింది లిట్టు లిట్టు ఏడుకోయింది చెప్పు నాకు అమ్మమ్మ ఇంటికి పోయిందా నువ్వు కట్టెతో ఆడుకుంటావా వెరీ గుడ్ గోల్ ఎవరితో టెన్షన్ లేదు నీది నువ్వు ఆడుకుంటున్నావుగా పిల్లలు కొట్టావు కట్టెతోటి కొట్టినామనుకో పంచాయతీకి వస్తారు మన ఇంటికి మరి చూడు వాళ్ళని కొట్టినామనుకో కింద పడతావు తల్లి చూసి ఏ బాబురావు ఉన్నాయి పిల్లల మీద ఉండయి అప్పుడాక చిన్నగాడు ఏమేం చిన్నగా ఇటు ఏమైనాయిరా అమ్మా సినిమా చూసినావా చిన్నగాడు ఎప్పుడైనా సినిమా చూస్తుండా అమ్మడు చూసినావా దీక్షిత్ లేకనా దీక్షిత్ గారు చిన్న ఉన్నప్పటి నుంచి చూసిండు సినిమా దీక్షిత్ గంట అయిపోయి చెల్లె కూడా అగ్గ చిన్నగా ఇవన్నీ నీ పావులా చిన్నగా నీ పావులా ఇవన్నీ మా చిన్నగా దగ్గర ఎన్ని పావులు ఉన్నాయో ఇవిరా పట్టుకుంటావా ఇది తింటావా నా చేతి తింటావా నా చేతిని తినేచావా కొరికే నా చేతిని కొరికే అబ్బా నొప్పి పెడుతుంది ఓవే నాకుతున్నావేమిరా ఇట్లా నాకుతుంది ఇడిగో